హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు మనం మన క్లాస్లో ఏమేమి కవర్ చేస్తామంటే వాట్ ఈస్ ఏ వెబ్సైట్, అసలు వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అండ్ వెబ్సైట్ని మనం బిజినెసెస్లో ఎక్కడెక్కడ వాడతాము, అసలు బిజినెస్లో మనం అసలు వెబ్సైట్ని ఎందుకు యూజ్ చేయాలి, వెబ్సైట్ వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వెబ్సైట్ స్ట్రక్చర్, ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూస్తాము. గైస్, కెన్ యూ హియర్ మీ? Yes, ma'am. వినిపిస్తుందా? ఓకే Yes, ma'am. ఓకే అమ్మా. ఓకే, మనం ఈ మన అకాడమిక్ కోర్స్లో మనం అసలు ఏమేమి కవర్ చేస్తామంటే ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్, అసలు ఏంటి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అండ్ వెబ్సైట్ ఫౌండేషన్స్, అసలు వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్లో ఏముంటాయి, టెంప్లెట్స్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్ ఫౌండేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ ఎస్ఈఓ, దీన్ని కూడా నేనే మీకు టీచ్ చేస్తాను. నెక్స్ట్ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఇవి మాత్రం మీకు మీ ట్రైనర్ మారిపోతారనమాట. వెబ్సైట్ ఫౌండేషన్స్ అండ్ ఎస్ఈఓ ఆర్ గోయింగ్ టు taught by me. And let's get into the subject. Guys, does anybody of you know what is a traditional marketing, digital marketing? Idea unda? అంత ఏం ఐడియా లేదు మ్యామ్. Okay, okay, రఫ్గా తెలుసు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని. okay. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి గైస్? మార్కెటింగ్ అంటే ఒక ప్రొడక్ట్ని సేల్ చేసేది అని తెలుసు మ్యామ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్టే అమ్మా నువ్వు చెప్పింది. కాకపోతే ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా, అంటే ఎట్లాంటి ఆన్లైన్ ఆర్ డిజిటల్ మీడియాని యూజ్ చేయకుండా డైరెక్ట్గా పీపుల్ నోటీస్కి ఒక మెసేజ్ అనేది పాస్ చేయడం. అర్థమైందా? అంటే ఒక మెసేజ్ని డైరెక్ట్గా, అంటే ఎటువంటి డిజిటల్ మీడియాస్ని యూజ్ చేయకుండా, అంటే టీవీ, రేడియోస్ ఇట్లాంటివి ఏవి యూజ్ చేయకుండా డైరెక్ట్గా పాస్ చేయడం అనమాట. ఓకేనా? వాటిల్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేసి అంటాము. మీకు ఇంకా బెస్ట్గా చెప్పాలంటే పాత రోజుల్లో మనకి ఎక్కువగా డ్రామాస్ వేసేవాళ్ళు, గుర్తుందా గైస్? Yes, ma'am. ఇప్పట్లో అయితే లేదు, పాత రోజుల్లో అయితే డ్రామాలు ఇట్లాంటివన్నీ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ డ్రామాస్ ద్వారా మన ప్రీవియస్ కల్చర్ని, ట్రెడిషన్స్ని అట్లాగా చెప్తున్నారనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకి ప్రతిదీ ఆన్లైన్, ప్రతిదీ సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ యూజెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ టు రీచ్ అ స్పెసిఫిక్ టార్గెటెడ్ ఆడియన్స్. ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం యూజ్ చేసే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటి గైస్, చెప్తారా? హలో, వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుంది మ్యామ్. ఓకే, చెప్పండి, వాట్స్ ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ దట్ వీఆర్ యూజింగ్ కరెంట్లీ? హలో మ్యామ్, ఐఎమ్ నాట్ ఆడిబుల్. యూ కాంట్ హియర్ మీ? కాంట్ యూ హియర్ మీ? ఇప్పుడు ఓకే మ్యామ్. ఓకే, మేబీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉంటుంది శ్రీహరి. ఎస్ మ్యామ్. ఓకే, ధరణికి వినిపిస్తుందంట, మీకే వినిపిస్తుంది వినిపించట్లేదు. మ్యామ్. సో మేబీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే మ్యామ్. ఓకే గైస్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ చెప్పండి గైస్ ఏదైనా. మనం ప్రెసెంట్ ఏమేమి యూజ్ చేస్తున్నాం డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్? నో ఐడియా మ్యామ్. ఓకే, Hello. డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ మా అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇవన్నీ కూడా అన్మ్యూట్ చేసుకోనరా కొంతసేపు. గైస్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, నాయిస్ వస్తుంది. శ్రీహరి, యా, థ్యాంక్ యూ గైస్. మనకి డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్సే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా అంటే చాలామంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్నే యూస్ చేస్తున్నారు వాళ్ళ యొక్క మార్కెట్ని పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క సేల్స్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి. నెక్స్ట్
వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్? చూడండి, రీచ్ ఎలా ఉంటుందండి ట్రెడిషనల్ మార్కెటింగ్లో? లోకల్, ఇది మాస్ ఆడియన్స్. అంటే నేను మీకు చెప్పాను కదా, మన పాత రోజుల్లో అందరినీ గుంపులుగా పెట్టి దండోరా వేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదంతా కూడా ట్రెడిషనల్ మార్కెట్. అట్లా పెట్టి చెప్పడము అంటే, లేకపోతే ఇది ఎట్లా అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది పర్సన్ టు పర్సన్ పాస్ అవుతుంది అనమాట మెసేజ్ అనేది. అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి పాస్ అవ్వడమే కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాస్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే త్రూ మొబైల్స్ కానీ త్రూ రేడియోస్ కానీ అట్లా అయితే ఉండదు. చూడండి, ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వన్ వే కమ్యూనికేషన్. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఇంటరాక్ట్ అవ్వడం మాత్రమే ఉంటుంది. అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికే ఉంటుంది, థర్డ్ పార్టీకి ఉండదన్నమాట. లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఫ్రమ్ 1% ఒక పర్సన్ నుంచి ఆ గ్రూప్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ట్రెడిషనల్ మార్కెటింగ్కి కాస్ట్ జనరలీ హై. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మార్కెటింగ్ చేయాలంటే దానికి కావాల్సిన సెటప్ అవన్నీ కూడా పెట్టుకోవాలి కదా అండి. ఒక స్టేజ్ వేసుకోవాలి. ప్రచారాలు అంటే మన పార్టీస్ ఇప్పటికి కూడా అది జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఎమ్మెల్యే మీటింగ్స్, ఎంపీ మీటింగ్స్ వచ్చినప్పుడు ప్రచారాలకి చాలా అంటే చాలా అమౌంట్ని మనం ఖర్చు పెడతాము. మనం కాదు గైస్, పొలిటీషియన్స్. వాళ్ళకి చాలానే ఖర్చులు ఉంటాయి కదా, లైక్ చైర్స్ కానీ, మొత్తం ఆ సెటప్ కానీ, మైక్ కానీ, స్పీకర్స్ కానీ, క్రౌడ్ని మొత్తం మేనేజ్ చేసుకోవడానికి కానీ, వీటన్నిటికీ కూడా జనరలీ కొంచెం ఎక్స్పెన్సివ్ కాస్టే అవుతుంది. మెజర్మెంట్ అనేది ఏంటి? హార్డ్ టు ట్రాక్, ROI యాక్యురేట్లీ. నెక్స్ట్, టార్గెటింగ్ బ్రాడ్, జనరలైజ్డ్. పీపుల్ అందరినీ కూడా మనం అదే కదా గైస్ ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది, ఎక్కువ మంది పీపుల్ని మనం టార్గెట్ చేసుకుంటాం అన్నమాట. స్పీడ్ ఆఫ్ చేంజ్, స్లో టు లాంచ్ ఆర్ ఎడిట్. నెక్స్ట్, దీనికి ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్, బిల్ బోర్డ్స్. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ చూద్దాము. డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు నేను చెప్పాను కదా, 2-వే ఇంటరాక్షన్ అనమాట. అంటే ఒక పర్సన్, ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. వెబ్సైట్ అంటే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి మనము ఆన్లైన్లో పెట్టేసినప్పుడు ఏం జరుగుతుంది? అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు. అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి కాదు, ఒక మనిషి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్కి ఆ మెసేజ్ అనేది ఈజీగా పాస్ అయిపోతుంది అనమాట. ఓకేనా గైస్? ఇది ఎవరెవరిని టార్గెట్ చేస్తుంది అని అంటే, ఎవరైతే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఎవరైతే ఆ ఏజ్, లొకేషను అండ్ ఆ మొబైల్ని మనం యూజ్ చేసే వాళ్ళ బిహేవియర్ని బట్టి ఆ మెసేజ్ అనేది పాస్ అవుతుంది అనమాట. అంటే మనకు తెలుసు కదా, మన మొబైల్లో మనం దేనైతే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తుంటామో దాని రీల్సే ఎక్కువ వస్తూ ఉంటాయి. రీల్స్ కానీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ. ఇప్పుడు మనం ఏదైనా ఒక మొబైల్ కొనాలి అని కానీ మన మొబైల్ దగ్గరుండి మాట్లాడినా కూడా దానికి సంబంధించిన రీల్సే, దానికి సంబంధించిన డేటానే మనకు వస్తూ ఉంటుంది కదా గైస్. హలో, వినిపిస్తుందా? Yes, ma'am. ఓకే Yes, ma'am. You are audible. ఓకే 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 మనం ఇప్పుడు ఈ కోర్సెస్ అన్నీ కూడా మనము మన BPDMలో, మన అకాడమీలో కవర్ చేస్తామండి. వెబ్సైట్ డిజైనింగ్, SEO, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి నేను మీకు ఇందాకే చెప్పాను. సో ఇవన్నీ కూడా మనకి మన క్లాసెస్లో కవర్ అయిపోతాయి. గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, మనకి ఈ వెబ్సైట్ డిజైనింగ్లో ఫస్ట్ మాడ్యూల్ అనమాట స్టార్ట్ అవుతుంది. ఈ వెబ్సైట్ డిజైనింగ్లో ఏమేమి ఉంటాయి? వెబ్సైట్ ఫండమెంటల్స్ అంటే డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ వెబ్సైట్, హౌ ఎ వెబ్సైట్ యాక్చువల్లీ వర్క్స్. ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో కవర్ చేసేస్తాము. ఓకేనా? అండ్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ అంటే ఏంటి గైస్ చెప్పండి? మనం చేసిన వెబ్సైట్ ల్యాండింగ్ ఎలా ఉంటుంది, పిక్చర్ ఎలా ఉంటుంది, ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ ప్రాక్టికల్గా మీకు నెక్స్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రయల్ క్లాస్. సో మీకు ఫండమెంటల్స్ మాత్రమే ఈ క్లాస్లో కవర్ అయిపోతాయి. ఓకేనా?
అండ్ వెబ్సైట్ బిల్డర్స్ మనం ఏం యూస్ చేస్తున్నామంటే మన వెబ్సైట్ బిల్డ్ చేయడానికి వర్డ్ ప్రెస్ని యూస్ చేస్తున్నాం గైస్. మనకి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, బట్ వర్డ్ ప్రెస్ కొంచెం యూసేజ్ బాగుంటుంది. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ వర్డ్ ప్రెస్. నెక్స్ట్ ఎస్ఈఓలో మనం ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా కవర్ చేస్తాం గైస్. కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి, ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, బ్యాక్ లింక్స్ ఎలా ఇస్తాము, టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఎస్ఈఓ టూల్స్, ర్యాంకింగ్ ట్రాకింగ్, ఇంకా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ కూడా ఉంటాయి. అసలు ఎస్ఈఓ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎస్ఈఓ కాన్సెప్ట్లో కవర్ చేసేస్తాము. నెక్స్ట్ గూగుల్ యాడ్స్. ఇక్కడ చూడండి, గూగుల్ యాడ్స్ అకౌంట్ సెటప్. ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ రన్ చేయాలంటే మనకు ఒక అకౌంట్ సెటప్ అనేది చేయాలి. ఒక అకౌంట్కి అంటే ఒక ఈమెయిల్కి మనం 20 అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా మనము వాట్ ఈజ్ సర్చ్ అండ్ డిస్ప్లే క్యాంపైన్స్, ఒక క్యాంపైన్ ఎలా రన్ చేయాలి, క్యాంపైన్ లోపల ఎన్ని యాడ్ గ్రూప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనము గూగుల్ యాడ్స్లో చూస్తాము. బిడ్డింగ్ అంటే ఏంటి, బడ్జెటింగ్ అంటే ఏంటి, అవి ఎలా చేయాలి, యాడ్ కాపీ రైటింగ్ అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అండ్ ఆప్టిమైజేషన్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి గూగుల్ యాడ్స్లో కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మెటా యాడ్స్. మెటా బిజినెస్ సూట్ అంటే ఏంటి, యాడ్స్ మేనేజర్, క్యాంపైన్ ఆబ్జెక్టివ్స్, బడ్జెటింగ్ అండ్ అనలిటిక్స్. మనకి గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ కొంచెం మీకు అంత టఫ్ అనిపించదు కంపేర్ టు ఆల్ దిస్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ గూగుల్ యాడ్స్. ఇవి కొంచెం మీకు ఈజీగా అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి గైస్. అన్నీ ఈజీయే, కాకపోతే ఇవి ఇంకా కొంచెం కామెడీగా అయిపోతాయి అన్నమాట, మీకు అస్సలు టఫ్ అని అనిపించవు. కంటెంట్ క్రియేషన్, స్ట్రాటజీస్, కాపీ రైటింగ్ ఫర్ డిజిటల్. అసలు మనము చాలామంది ఇప్పుడు చూసినట్టయితే యూట్యూబ్ అంతా కంటెంట్ క్రియేటర్స్ అని పెట్టుకో ఉన్నారు కదా గైస్. అది ఎలా అసలు ఒక కంటెంట్ని ఎలా రాయాలి, ఎలాగా వీడియోని జనరేట్ చేయాలి అనేది మనకి కంటెంట్ క్రియేషన్లో అయితే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. సోషల్ మీడియా అంటే ఏంటి గైస్, మనకి ప్లాట్ఫామ్స్ తెలుసు కదా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వీటిని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలి, కంటెంట్ షెడ్యూలింగ్, క్యాలెండర్స్, అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బ్రాండ్ కొలాబరేషన్. ఇదైతే మీకు చాలా అంటే చాలా బాగా తెలుసుంటుంది. ఆల్మోస్ట్ మనకి చాలా మందినే చూసుంటాం ఇన్ఫ్లుయెన్సర్స్ని. మన చుట్టూనే చాలా మంది ఉంటారు, వాళ్ళు బ్రాండ్స్ని కొలాబరేట్ చేస్తుంటారు. ఐడియా ఉండే ఉంటుంది కదా గైస్ మీకు. ఎస్ మ్యామ్. యా. అసలు మీరు బీపీడిఎంని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకున్నారు చెప్పండి. ఓకే, లెట్ మీ టెల్ యూ వై. ఎందుకంటే మీకు బీపీడిఎంలో మిగతా అకాడమీస్తో పోలిస్తే ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మేము ఇక్కడ మీకు ఇస్తాము. మీకు ప్రతిదీ కూడా ఏది ఒక టాపిక్ అనేది ప్రతిదీ మీకు ప్రాక్టికల్గా చేపిస్తాం గైస్. మీకు పెట్టే ప్రతి టాస్క్, ప్రతి అసైన్మెంట్ అన్నీ మీకు వర్తే అనమాట. మీకు టాస్క్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇంకా చాలానే ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ ట్రైనర్స్, మీకు వచ్చే ప్రతి ట్రైనర్కి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ స్కిల్ స్టాక్. మీకు చెప్పే ప్రతిదీ కూడా ఆల్రెడీ 2-3 టైమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాము. 1 or 2 years ముందే అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాయి. అండ్ మీకు కెరీర్ సపోర్ట్ కూడా ఇస్తాము మేము, దాని గురించి మీరు ఏం దిగులు పడకలేదు. ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మీరు కాన్సన్ట్రేట్ చేసి కన్సిస్టెంట్గా నేర్చుకోండి. మీకు చెప్పిన ప్రతి టాపిక్ని మీరు నీట్గా కంప్లీట్ చేస్తే అంతకుమించి మీరు ఇంకేం చేయనవసరం లేదు. సో బీ కన్సిస్టెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ విత్ బీపీడిఎం. ఓకే, మనం ఇందాకైతే చెప్పాం కదా గైస్, అసలు వెబ్సైట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూస్తామని. అసలు వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి గైస్ చెప్పండి కొంచెం. వెబ్సైట్ చెప్పండి. ఇట్స్ ఓకే కామ్ డౌన్, లిసన్. అసలు వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ అదర్ ఆన్లైన్ కంటెంట్ దట్ పీపుల్ కెన్ యాక్సెస్ త్రూ ద ఇంటర్నెట్. వెబ్సైట్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేసి ఉంటాయి, వాటన్నిటి కలెక్షన్నే మనం వెబ్సైట్ అంటాము. మనం చేసిన వెబ్సైట్ దాంట్లో ఉండే కంటెంట్ అనేది పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేసి వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళు చూడొచ్చు.
అసలు వెబ్సైట్లో అసలు ఏమేమి ఉంటాయి అంటే టెక్స్ట్ అంటే మీకు తెలుసు కదా గైస్, ఇమేజెస్, వీడియోస్, గ్రాఫిక్స్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్సన్, ఆర్గనైజేషన్, బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక బిజినెస్కి ఒక వెబ్సైట్ అనేది చూస్తే వాళ్ళు అసలు ఆ బిజినెస్లో ఏం చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఒక వెబ్సైట్ నుంచి తెలిసిపోతుంది. అంతే కదా గైస్, మనం ఒక వెబ్సైట్ని చూసినప్పుడు అసలు ఆ వెబ్సైట్కి అసలు ఏంటి వెబ్సైట్ అనేది చూసినప్పుడు మనకు ఆ బిజినెస్ గురించి ఆల్మోస్ట్ కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలిసిపోతాయి కదా. ఇంకా ఏమేమి ఉంటాయి వెబ్సైట్లో? ప్రోడక్ట్స్. ఇప్పుడు మనకి కామర్స్ వెబ్సైట్స్ కానీ చూసామంటే, కామర్స్ అంటే ఏం లేదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని కానీ ఏదైనా సెల్లింగ్, బయ్యింగ్ ఇట్లాంటి వాటిని కామర్స్ అనేసి అంటాము. ఈ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఎక్కడ సెల్ చేస్తాము? కామర్స్ వెబ్సైట్లో సెల్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ని కూడా మన వెబ్సైట్లో ఇంక్లూడ్ చేస్తాము. ప్రతి వెబ్సైట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్ వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికే యూజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు జస్ట్ ఆ వెబ్సైట్ని చూసి వదిలేస్తారు. అలా కాకుండా మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెట్టారంటే మన వెబ్సైట్ వాళ్ళకి ఏమైనా అంటే మన వెబ్సైట్లో పెట్టిన సర్వీసెస్ ఏవైనా వాళ్ళకి యూజ్ అయ్యే పని అయితే వాళ్ళు మనకి కాల్ చేసి అడుగుతారు, మీరు ఇట్లాగా ఏమైనా బిజినెస్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు మీ సర్వీసెస్ కావాలి అని అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది, మన యొక్క బ్రాండ్ అనేది ఎలాబరేట్ అవుతుంది, మన బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఫార్మ్స్, బుకింగ్స్, పేమెంట్స్ ఆర్ అదర్ ఇంటరాక్టివ్ ఫీచర్స్, ఇవన్నీ కూడా మనకి తెలుసు కదా గైస్. బుకింగ్స్, హోటల్ బుకింగ్స్, టికెట్ బుకింగ్స్, మూవీ బుకింగ్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్ వెబ్సైట్లోనే మనకి జరుగుతాయి. పేమెంట్స్ కానీ మీషో పేమెంట్స్, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లోనే కదా గైస్ జరుగుతాయి. సో ఓకే, వాట్ ఈస్ అ వెబ్సైట్ డిజైనింగ్? వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ క్రియేటింగ్ ద విజువల్ అపీరియన్స్ అండ్ లేఅవుట్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఒక వెబ్సైట్ని, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ క్రియేటింగ్ అంటే ఒక వెబ్సైట్ని ప్లాన్ చేసి క్రియేట్ చేసే ప్రాసెస్ని వెబ్సైట్ డిజైనింగ్ అని అంటాం గైస్. సో వెబ్సైట్ డిజైనింగ్ అనేది దేని మీద ఉంటుందంటే కలర్స్ అండ్ ఫాంట్స్, పేజ్ లేఅవుట్స్, ఇమేజెస్ అండ్ గ్రాఫిక్స్, నావిగేషన్ మెనూస్, బటన్స్ అండ్ అదర్ విజువల్ ఎలిమెంట్స్, మొబైల్ అండ్ డెస్క్టాప్ అపియరెన్స్, ఈజ్ ఆఫ్ యూజ్ అండ్ విజువల్ కన్సిస్టెన్సీ, వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది ఒక వెబ్సైట్ డిజైనింగ్ అనేసి. ఇది మీకు ఎప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అని అంటే, మీ చేతికి మేము ఇచ్చిన వెబ్సైట్ని మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా చేస్తారో అప్పుడు మీకు వీటన్నిటి గురించి ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో మీరు జస్ట్ థియరాటికల్గా వినేసి ఏంటబ్బా ఇది అని అయితే అనుకోవద్దు. మేము ఖచ్చితంగా వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేసేస్తున్నాము ఆల్రెడీ. దాంట్లో మీకు ఈరోజు నేను టాస్క్ ఇస్తాను. సో దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మొత్తము ఎలా ఉంది ఏంటి అనేసి. మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ప్రతి టాస్క్ అసైన్ చేస్తాను. ఆ టాస్క్ చేసే కొందే మీరు పర్ఫెక్షన్ అనేది మీకు వస్తుంది. సో ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ దట్. వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్ గైస్? ఇదైతే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఐడియానే ఉంటుంది. చెప్పండి గైస్, కెన్ యూ హియర్ మీ? రెస్పాండ్ అవ్వండి గైస్. Yes, ma'am. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పండి? నార్మల్గా మనకి ఐటీలో కూడా ఉంది కదా వెబ్ డెవలప్మెంట్ అనేది, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఓకే, ఐడియా ఉందా? అంతేం తెలీదు మ్యామ్. ఇట్స్ ఓకే. నార్మల్గా మనకి వెబ్ డెవలప్మెంట్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. శ్రీహరి ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, కొంచెం నాయిస్ వస్తుంది. మనకి వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనేసి 2 పార్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇవి 3 అనేసి ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనము వెబ్సైట్ని డిజైన్ చేస్తామన్నమాట ఫ్రంట్ ఎండ్ పార్ట్లో. బ్యాక్ ఎండ్లో ఏంటంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ని మనము యాడ్ చేస్తాము. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో ఏమేమి ఉంటాయి?
సర్వర్స్, డేటాబేసెస్, అథెంటికేషన్, పేమెంట్స్, బిజినెస్ లాజిక్స్ ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అండి. ఇవి మీకు ముందు ముందు వచ్చే క్లాసెస్లో వీటి గురించి మీకు ఇంకా డెప్త్గా తెలుస్తుంది. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. ఒక కస్టమర్ అనేది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, మన ఒక వెబ్సైట్లో వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్, లాగిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ చూద్దాం గైస్, మీకు ఇంకా కొంచెం అర్థమవుతుంది కదా బాగా. అమెజాన్కే వెళ్దాం. చూడండి, ఈ మొత్తం వెబ్సైట్లో ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ amazon.in, ఈ సర్చ్ బార్, ఇవన్నీ కూడా దీనంతా హెడర్ అని అంటారు. ఇది వచ్చి బాడీ అన్నమాట. మనకి మధ్యలో కనిపించే డేటా అంతా కూడా బాడీ. అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్ ఏదైతే ఉందో, బాటమ్ ఈ పార్ట్, దీన్ని ఫూటర్ అనేసి అంటాము. ఇక్కడ ఏంటంటే మనకి పైన వెబ్సైట్లో ఏమేమైతే ఉంటాయో ఆల్మోస్ట్ మనం ఇక్కడ అన్నీ చూస్తాము, ఏమేమి ఉన్నాయి అనేసి. చూడండి, ఇక్కడ ఏమేమి అమ్ముతారు వెబ్సైట్లో. ఫేస్బుక్, అమెజాన్ యొక్క ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్ సైన్సెస్, ప్రెస్ రిలీజెస్, ఇవన్నీ కూడా మనం ఇక్కడే చూస్తాము. మోస్ట్లీ ఫుటర్లోనే మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇది మీకు డెప్త్గా అర్థం కావాలంటే మీకు ఒక ప్రాక్టికల్ సెషన్ రావాల్సిందే. సింపుల్ వర్డ్స్లో అసలు వెబ్సైట్ అంటే ఏంటంటే ఆన్లైన్ ప్లేస్ వేర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్. ఇది ఒక ఆన్లైన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్, సర్వీసెస్ అనేది దొరుకుతాయి అన్నమాట. వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసే ప్రాసెస్నే వెబ్సైట్ డిజైనింగ్ అని అంటారు. యూఐ డిజైన్ అంటే హౌ ద ఇండివిజువల్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్ లుక్ అండ్ వర్క్. అంటే మనం చూస్తుంటాం కదా, ఇండివిజువల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? మనం వెబ్సైట్ని డిజైన్ చేసేటప్పుడు మనం ఏమేమైతే చూస్తామో దాన్ని యూఐ డిజైన్ అంటారు. ఇది కూడా మీకు అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా డెప్త్గా చెప్తాము. యూఎక్స్ డిజైన్ కూడా అంతే. హౌ ఈజీ అండ్ సాటిస్ఫైయింగ్ ద వెబ్సైట్ ఈజ్ ఫర్ యూజర్స్. ఒక యూజర్ ఎలాగ దాన్ని క్రియేట్ చేసేటప్పుడు చాలా, అంటే మీకు వెబ్సైట్ డిజైనింగ్ అసలు టఫే ఉండదు. మీరు దానిలో ఉన్న కొంచెం చిన్న చిన్న లాజిక్స్ని, కొంచెం ఆ ప్లగిన్స్, వాటన్నిటిని కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా అంటే చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేయచ్చు వెబ్సైట్ డిజైనింగ్ అనేసి. అండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే హౌ ద వెబ్సైట్ ఈస్ టెక్నికలీ బిల్ట్ అండ్ మేడ్ ఫంక్షనల్. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి అండ్ దాన్ని ఫంక్షనల్గా ఎలా యూజ్ చేస్తారు. అంటే వెబ్సైట్ చెయ్యంగానే అది అయిపోదు గైస్. వెబ్సైట్ని క్రియేట్ చేసి దాన్ని అలా వదిలేయలేమన్నమాట. దానికి ఇంకా ఎస్ఈఓ అనేది ఉంటుంది. నెక్స్ట్ దాన్ని ఇంకా మన బిజినెస్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే దానికి యాడ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా టాపిక్ అనేది ఇంకా డెప్త్గా ఉంటుంది. జస్ట్ వెబ్సైట్ డిజైనింగ్తో మనకి పనులన్నీ అయిపోవు. లెట్స్ సీ వై వెబ్సైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెసెస్. బిజినెస్కి అసలు వెబ్సైట్స్ ఎందుకు యూజ్ చేయాలి, వెబ్సైట్ వల్ల యూజ్ ఏంటి అనేది మనం చూద్దాం. A website is an important digital presence for many businesses because it can increase credibility. Credibility అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది బిజినెస్ని ఇంకా ఎక్కువగా అంటే నార్మల్గా మనం చూసే బిజినెస్ కంటే కూడా వెబ్సైట్లో మన ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం నార్మల్గా మన స్టోర్లో చూపించుకునే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన వెబ్సైట్ ద్వారా జనాలు బాగా చూస్తారనమాట. బాగా చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మన వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఒక ప్రోడక్ట్ వద్దనుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ అయినా వాళ్ళు చూస్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, మన యొక్క బిజినెస్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అయ్యి ఇంకా బాగా జరుగుతుంది. నెక్స్ట్, రీచ్ మోర్ కస్టమర్స్. ఏ వెబ్సైట్ అలోస్ బిజినెసెస్ టు రీచ్ కస్టమర్స్ బియాండ్ దేర్ ఫిజికల్ లొకేషన్. అంటే మనం ఇప్పుడు ఒక లొకేషన్లో పెట్టుకుంటే ఆ వెబ్సైట్ ద్వారా ఏమవుతుంది, మొత్తం ఇప్పుడు నెల్లూరులో ఒక ప్లేస్లోనే మనం ఒక షాప్ పెట్టుకుంటే మన వెబ్సైట్ అనేది రెడీ చేసి దాన్ని కానీ మనం ఆన్లైన్లో పెట్టుకుంటే ఏమవుతుంది, మన బిజినెస్ అనేది చుట్టుపక్కల ఉండే డిస్ట్రిక్ట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యి మన బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఒకవేళ మనం ఆన్లైన్ డెలివరీస్ వీటన్నిటిని కూడా మనం మేనేజ్ చేసుకోగలిగితే మన బిజినెస్ అనేది ఇంకా మొత్తం ఆ స్టేట్కి కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ద వెరీ గుడ్ బెనిఫిట్స్ ఆఫ్ అ వెబ్సైట్.
ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ 24/7. అంటే ఏంటి, మన ప్రోడక్ట్స్, మన సర్వీసెస్, వాటి యొక్క ప్రైసెస్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వీటిని ఏ టైంలో అయినా మనం చూసుకోవచ్చు. అంతెందుకు, ఇప్పుడు మనం అమెజాన్కే చూసాం కదా, దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ మనకి ఎవరైనా చెప్తున్నారా గైస్, ఇప్పుడు ఇది ఉంది, ఈ బెడ్షీట్స్ ఉన్నాయి, టెడీ బేర్స్ ఉన్నాయి అని ఎవరైనా చెప్తున్నారా? వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. మనం ఏం చేస్తాం, మనకి నచ్చినప్పుడు నచ్చింది ఓపెన్ చేసి చూసుకుంటాం. ఇట్లాగా చూడండి, కిచెన్కి సంబంధించింది వీళ్ళు చెప్తున్నారా ఇట్లా 850 అండి దీని ప్రైస్, దీని ప్రైస్ ఇట్లా 764 అనేసి వాళ్ళైనా చెప్తున్నారా? లేదు, వాళ్ళు జస్ట్ సింపుల్గా ఇట్లా వెబ్సైట్లో అప్లోడ్ చేసేసారు. మనం ఏం చేస్తాం, మనకి నచ్చినప్పుడు మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈజీగా సింపుల్గా తీసి ఓపెన్ చేసి చూసుకొని నచ్చితే కొనుక్కుంటాం. నెక్స్ట్, దానివల్ల ఏమవుతుంది, జనరేట్ లీడ్స్ అండ్ సేల్స్. మన యొక్క బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సేల్స్, ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి, ఆన్లైన్లో ఆర్డర్స్ ఎక్కువ అవుతాయి, బుకింగ్స్ ఎక్కువ వస్తాయి. దానివల్ల ఏమవుతుంది గైస్, మన యొక్క బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. బిల్డ్ ఏ బ్రాండ్. ఏ వెబ్సైట్ ప్రొవైడ్స్ ఏ ప్లేస్ టు షోకేస్ ఏ కంపెనీస్ ఐడెంటిటీ, ప్రోడక్ట్స్, వాల్యూస్ అండ్ అచీవ్మెంట్స్. కంపెనీ యొక్క ఐడెంటిటీ వెబ్సైట్లో మనం ఆ కంపెనీ గురించి కంప్లైంట్ డీటెయిల్స్ మనకి తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన బ్రాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా మనకి ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవ్వడం, మన కంపెనీ యొక్క వాల్యూ పెరుగుతుంది, కొత్త కొత్త అచీవ్మెంట్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్సేనండి. నెక్స్ట్, ఇంప్రూవ్ కస్టమర్ కన్వీనియన్స్. కస్టమర్స్ కెన్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ వితౌట్ నీడింగ్ టు విజిట్ ఆర్ కాల్ ద బిజినెస్. మనం వెబ్సైట్ని చూసినప్పుడు ఏంటి, ఇప్పుడు మనం అమెజాన్ని చూసాం గైస్, ఇప్పుడు మనమేం వీళ్ళకేం కాల్ చేయము కదా, మనకి నచ్చింది చూస్తాము, నచ్చింది కొనుక్కుంటాము, నచ్చింది యాడ్ చేసుకుంటాము, పేమెంట్ చేసుకుంటాము, మనకి డెలివరీ వచ్చేస్తుంది. అంతేగాని మనం ఏమి అమెజాన్ వాళ్ళకి వెళ్ళి కాల్ చేసి మాకు ఇది కావాలండి అని అడిగేది ఏమి ఉండదు కదా. సో ఇవన్నీ కూడా బిజినెస్ ఇంపార్టెంటే అనమాట వెబ్సైట్లో. దీస్ ఆర్ ద మేజర్ బెనిఫిట్స్. ఇట్ సపోర్ట్స్ డిజిటల్ మార్కెటింగ్. వెబ్సైట్ వర్క్ టుగెదర్ విత్ సెర్చ్ ఇంజిన్స్. ఇప్పుడే కదా నేను చెప్పాను అదే గైస్, ఒక వెబ్సైట్లో మనకి వెబ్సైట్ని క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టగానే సరిపోదు, దానికి సెర్చ్ ఇంజన్స్ అంటే SEO అండి. సెర్చ్ ఇంజన్స్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కూడా కావాలి. ఆల్ దీస్ కమ్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్. వెబ్సైట్ ప్లస్ SEO, వెబ్సైట్ ప్లస్ సోషల్ మీడియా మార్కెటింగ్, వెబ్సైట్ ప్లస్ యాడ్స్, ఇవన్నిటి కాంబినేషన్ మీకు ఫర్దర్గా చూస్తాము మనము. కంపీట్ ఇన్ ద మార్కెట్. మనకి ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక షాప్ ఉంది గైస్, ఆ షాప్ ఇప్పుడు ఒక పానీపూరి షాపే ఉంది, దాని పక్కన ఇంకొక 2-3 ఉన్నాయి. మనం ఆ పానీపూరి షాప్కి ఏంటంటే ఒక మంచి వెబ్సైట్ని డిజైన్ చేసాం. దాన్ని ఇప్పుడు దాని టైమింగ్స్, దాని అక్కడ ప్రైస్ అన్నీ కూడా అందరూ చూస్తారు. దానివల్ల ఏమవుతుంది, పక్కన వాళ్ళు పెట్టే టైం కంటే కూడా వీళ్ళు ముందు 24/7 వాళ్ళ షాప్ని పెట్టుకొనే ఉంటారు. ఆ షాప్ డీటెయిల్స్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే దీని ప్రైసెస్ అంతా మనకి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, సో దట్ మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అనేసి, ఇక్కడ మనకి షాప్ ఉంది దగ్గరలో అని తెలుసుకొని చాలామంది వస్తారు. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే, నేను ఏదో ఎగ్జాంపుల్కి చెప్పాను, డోంట్ కన్సిడర్ పానీపూరి షాప్, యూ కెన్ టేక్ ఎనీ అదర్ షాప్. అంటే క్లోతింగ్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా గైస్, వాటికి వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మార్కెట్లో కాంపిటీషన్ని కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంది. సో మనం దీనివల్ల ఏంటంటే మార్కెట్లో అందరితో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి మనకి. బిజినెస్ వెబ్సైట్స్ అంటే మనకి ఐడియానే ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ప్రతి కంపెనీకి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. సో బిజినెస్ అంటే ఇప్పుడు ఒక షాప్కి కానీ, నార్మల్గా ఒక బొటీక్కి కానీ, ఇవన్నీ కూడా బిజినెస్లే కదండి. వాటన్నిటికీ కూడా మనం వెబ్సైట్లు క్రియేట్ చేస్తాం, వాటిల్ని బిజినెస్ వెబ్సైట్స్ అంటాం. పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అంటే, పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఈజ్ మెంట్ ఫర్ ద పీపుల్. అంటే ఇప్పుడు మన స్కిల్స్ని, మన రెజ్యూమ్ని, మన స్కిల్స్ని, మన వాట్ ఆర్ అవర్ ఇంట్రెస్ట్, హాబీస్, ఇవన్నీ కూడా మనం షోకేస్ చేసుకునేదానికి పోర్ట్ఫోలియో వెబ్సైట్ని యూజ్ చేస్తాము.
నెక్స్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ అండి. ఈ కామర్స్ వెబ్సైట్లో మన ప్రోడక్ట్స్ని సెల్ చేయడము, పర్చేస్ చేయడము చేస్తాము. బ్లాగింగ్ వెబ్సైట్స్, ల్యాండింగ్ పేజ్ అంటే ఏముందండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఇక్కడ గెట్ టు నోస్ అంటే అబౌట్ అమెజాన్ ఇక్కడ ఉంది కదా, మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి ల్యాండ్ అవుతున్నాము చూసారా గైస్? అమెజాన్కి రిలేటెడ్ అయిన ఇది సమ్ అదర్ పేజ్ అనమాట. అమెజాన్కి రిలేటెడ్ అయిన న్యూస్ అంతా ఇక్కడ ఉంది. సో దీని ల్యాండింగ్ పేజ్ అనేసి అంటారు. ఎడ్యుకేషనల్ వెబ్సైట్, మనం చిన్నప్పటి నుంచి చదివిన స్కూల్స్కి, కాలేజెస్కి, వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక వెబ్సైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ మ్యాండేటరీ. అది ఎడ్యుకేషనల్ వెబ్సైట్. న్యూస్ ఆర్ మీడియా అంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈటీవీ, TV9, NDTV వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా వెబ్సైట్ ఉంటుంది. ఎందుకంటే న్యూస్ ఛానల్స్, మీడియా వీళ్ళకి ఎక్కువగా వాళ్ళ మెయిన్ టాపిక్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న న్యూస్ని ఎక్కువ మంది పీపుల్కి స్ప్రెడ్ చేయడమే, కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వెబ్సైట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ అనమాట. సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ అంటే కస్టమర్స్కి మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్. అంటే అది ఒక బొటీక్ షాప్ అయి ఉండొచ్చు, స్పా సెంటర్ అయి ఉండొచ్చు. అంతెందుకు గైస్, ఇప్పుడు మనం BPDM ఈజ్ ఆల్సో సర్వీస్ బేస్డ్ వెబ్సైట్. ఎందుకంటే మనం ఇక్కడ అదర్ పీపుల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. లైక్ ఒక వెబ్సైట్ డిజైనింగ్ కానీ, SEO కానీ, లేకపోతే యాడ్స్ రన్ చేయడం కానీ, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ సర్వీస్ బేస్డ్ వెబ్సైట్. వాట్ ఈజ్ దిస్ వెబ్సైట్స్ రోల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? అసలు డిజిటల్ మార్కెటింగ్లో వెబ్సైట్ అసలు ఎందుకు అనేసి అంటే, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్లో మనం వెబ్సైట్ని క్రియేట్ చేస్తాం. వెబ్సైట్ ద్వారా మనకేంటి, ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, అంతే కదా గైస్? మన వెబ్సైట్ని ఎక్కువ మంది చూసినప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రాఫిక్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, లీడ్స్ అనేది వస్తాయి. దాని ద్వారా సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అంటే మన వెబ్సైట్ని ఎక్కువ మంది చూసినప్పుడు ట్రాఫిక్ వస్తుంది. దాన్ని ఎక్కువ మంది యూస్ చేసినప్పుడు, అంటే వెబ్సైట్ని ఓపెన్ చేసి దాని లోపల ఉండే ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఓపెన్ చేసి చెక్ చేసి ఏమేమి సేల్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, ఇవన్నీ చూసి మనకి కాంటాక్ట్ అయినప్పుడు ఏమవుతాయి, మన యొక్క సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, వెబ్సైట్ యాజ్ ఏ హోమ్ ఆఫ్ ఎ బిజినెస్ ఆన్లైన్. వెబ్సైట్ ప్లస్ SEO, ఇవే కదా గైస్ మీకు ఇప్పుడు దాకా నేను చెప్పింది. వెబ్సైట్ ప్లస్ SEO, వెబ్సైట్ ప్లస్ గూగుల్ యాడ్స్, వెబ్సైట్ ప్లస్ మెటా యాడ్స్, వెబ్సైట్ ప్లస్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, AI, గూగుల్ అనలిటిక్స్, లీడ్ జనరేషన్స్, వీటన్నిటి కాంబినేషన్ మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. వెబ్సైట్ని చేసి సింపుల్గా వదిలేస్తే మనకి ఏ రిజల్ట్ రాదు. వెబ్సైట్తో పాటు SEO చేయాలి, గూగుల్ యాడ్స్ రన్ చేయాలి, మెటా యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పుడే మనకి ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్, డొమైన్. వాట్ ఈజ్ ఎ డొమైన్? డొమైన్ అంటే ఏంటి గైస్, ఉన్నారా? హలో, ఓకే. అసలు డొమైన్ అంటే ఏంటి తెలుసా? ఐడియా లేదు మ్యామ్. ఓకే, మీరు ఎప్పుడైనా దీన్ని చూసారా గైస్? www. సంథింగ్ ఏదో ఒకటి, లెట్స్ టేక్ bpdm.in. మన వెబ్సైట్ నేమ్ అయితే ఇదే కదా. సో ఓకేనా, ఇది www అంటే ఏంటి, ఇదైతే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. www అంటే ఏంటి గైస్? వరల్డ్ వైడ్ వెబ్. ఎస్, పర్ఫెక్ట్, కరెక్టేనండి. వరల్డ్ వైడ్ వెబ్. www అంటే వరల్డ్ వైడ్ వెబ్. BPDM అనేది మన డొమైన్ నేమ్, అంటే మనం మన వెబ్సైట్కి ఇచ్చే నేమ్ అన్నమాట. ఓకేనా? ఓకే మ్యామ్. డొమైన్ నేమ్ అంటే మనం మన వెబ్సైట్కి ఇచ్చే నేమ్ అండి. ఇప్పుడు మనం అమెజాన్కే చూద్దాం, అంతెందుకు, అమెజాన్కే దగ్గరే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి Amazon.in అని ఉంది. అమెజాన్ అనేది ఏంటి, ఆ డొమైన్ యొక్క నేమ్ అన్నమాట.
మిగతా ఫ్లిప్కార్ట్ వాటికి కూడా అంతే అండి. www.flipkart.com అని కొడితే ఇక్కడ చూడండి www.youtube.com అని వచ్చింది. యూట్యూబ్ అనేది ఏంటి, ఆ డొమైన్ యొక్క నేమ్. అర్థమైందా గైస్? మ్యామ్ డాట్ ఇన్ ఉంది కదా, అది ఇన్ని దేన్ని ఎక్స్టెన్షన్, అది రిప్రజెంట్ చేస్తుంది మ్యామ్? చెప్తాను గైస్. ఇది ఈ బీపీడిఎం అనేది ఏదైతే ఉందో అంటే ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. www అంటే వరల్డ్ వైడ్ వెబ్, డాట్ తర్వాత వచ్చేది డొమైన్ నేమ్ అన్నమాట. అంటే మన వెబ్సైట్ కి మనం ఏమైతే నేమ్ ఇస్తామో అది. డాట్ లాస్ట్ ఇన్ మ్యామ్. చెప్తా. డాట్ తర్వాత డాట్ ఇన్, డాట్ కామ్, ఇంకా చాలానే వస్తాయి. డాట్ కామ్, డాట్ ఈడియు, డాట్ యుఎస్, ఇట్లాగా చాలానే వస్తాయి. ఎందుకు అని అంటే వీటిల్ని ఎక్స్టెన్షన్స్ అని అంటారు. డాట్ ఇన్ అంటే ఏంటంటే ఇది ఇండియాకి ఇచ్చిన కోడ్ అన్నమాట ఈ గైస్. వెబ్సైట్ ఇండియాలో మాత్రమే, ఇండియాలో ఎక్కువగా మనకి అంటే మన ఇండియాలో ఉండే వాళ్ళు ఒక్కటే చూడాలి అని అనుకుంటున్నాం కాబట్టి డాట్ ఇన్ అని మెన్షన్ చేసాం. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు అదే మనం ఎడ్యుకేషన్ పర్పస్కి డాట్ ఈడియు అనేది యూస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ మనం యుఎస్లో కానీ ఉంటే డాట్ యుఎస్ అని యూస్ చేస్తాం. ఒకవేళ ఆస్ట్రేలియాలో వాళ్ళు కానీ మన వెబ్సైట్ని అదే చూడాలి అని అనుకుంటే డాట్ ఏయు అనేది యూస్ చేస్తాం. ప్లేస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎస్ అండ్ అది డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం డాట్ ఈడియు అనేసి యూస్ చేస్తాము. ఒక కమర్షియల్ వెబ్సైట్స్ కోసం డాట్ సిఓఎం అని పెడతాము. కానీ మోర్ ఓవర్ మనం ఎక్కువగా మన అంటే ప్రాంతానికి సంబంధించింది ఉంటుంది అనమాట ఈ ఎక్స్టెన్షన్ అనేది. డాట్ ఇన్ అంటే ఇండియా. నెక్స్ట్ మనము జిఓవి డాట్ ఏపీ అని కూడా చూసే ఉంటాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డాట్ ఏపీ అనేది కూడా వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ ఏదైనా గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన వెబ్సైట్స్కి డాట్ ఏపీ అనేది మనం చూసే ఉంటాము చాలా వెబ్సైట్స్కి కదా గైస్? ఎస్ మ్యామ్. ఓకే, మీకు ఇప్పుడు డొమైన్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిందా గైస్? ఎస్ మ్యామ్. డొమైన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ అవర్ వెబ్సైట్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డొమైన్స్ మనం ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే అండి. డాట్ కామ్, డాట్ ఇన్, డాట్ ఓఆర్జీ ఎందుకు యూజ్ చేస్తాము? ఆర్గనైజేషన్స్కి డాట్ ఓఆర్జీ అనేది ఎక్స్టెన్షన్స్ అనమాట. వీటన్నిటిని యూజ్ చేస్తాము. ఇంకా చాలా ఎక్స్టెన్షన్సే ఉంటాయి. నెక్స్ట్ మనకి వెబ్సైట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పార్ట్ ఏంటంటే హోస్టింగ్ అనమాట. ఫస్ట్ పార్ట్ ఏంటంటే డొమైన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ అ వెబ్సైట్. హోస్టింగ్ ఏంటంటే స్పేస్ అన్నమాట. స్పేస్ ఇన్సైడ్ ద సర్వర్. డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్స్ టు వెబ్సైట్. డొమైన్ లేకపోయినా హోస్టింగ్ లేకపోయినా రెండిట్లో ఏది లేకపోయినా మనకి వెబ్సైట్ అనేది రాదు గైస్. సో డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్స్ టు వెబ్సైట్. డొమైన్ ఈజ్ అ నేమ్. డొమైన్ అంటే అది నేమ్ అన్నమాట. ఒక నిమిషం. హోస్టింగ్ అనేది ఇట్ ఈస్ అ స్పేస్ ఇన్సైడ్ ద సర్వర్ లోపల మనకు కావాల్సిన స్పేస్. ఇవి రెండింటిని ప్లస్ మనం చేసే క్రియేషన్ ఏదైతే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తామో అంటే మనం వాడే టెంప్లెట్స్ అవన్నీ కూడా క్రియేటివిటీ కిందనే వస్తాయి. సో వీటి రెండిటి కాంబినేషనే మనకి వెబ్సైట్ అంటే. స్పేస్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు మనకి ఒక మాల్ ఉందన్నమాట. ఒక సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఇప్పుడు ఒక బేకరీ పెట్టాం గైస్ అనుకోండి. ప్రస్తుతానికి బేకరీ పెట్టాము. ఈ బేకరీ పెట్టేదానికి మనకు ఒక నేమ్ ప్లేట్ కావాలి. మనం ఒక బేకరీ పెట్టామంటే ఖచ్చితంగా మనం దానికి ఒక నేమ్ అయితే ఇవ్వాలి కదా. బేకరీ అని చెప్పి వదిలేయలేం కదా. ఏం పెడదాం మన బేకరీ నేమ్ చెప్పండి గైస్. సజెస్ట్ సమ్ నేమ్. నెల్లూరు బేకరీ. నెల్లూరు బేకరీనా?
ఓకే. ఓకే. ఇప్పుడు ఆ బేకరీ పెట్టడానికి మనం ఆ బేకరీకైతే నేమ్ ఇచ్చేసాం నెల్లూరు బేకరీ అని. దానికి అది ఎక్కడ పెట్టాలి? దానికి మనకి కొంచెం ప్లేస్ అయితే కావాలి గదా! దాన్ని లాంచ్ చేయడానికి. ఎక్కడ పెడదాం? చెప్పండి గైస్. ప్లేస్ చెప్పండి. ఎక్కడ మంచిగా బేకరీ రన్ అవుతది? థింక్ థింక్ చేయండి. మాగుంట లేఅవుట్‌లో పెడదామా? ఓకే. ఆల్మోస్ట్ అన్నీ కదా అక్కడే కదా ఉంటాయి మనకి. సో మనం పెట్టే బేకరీ యొక్క నేమ్, ఈ నెల్లూరు బేకరీ అనేది ఏదైతే ఉందో అదే డొమైన్ అన్నమాట. ఈ స్పేస్ అది మనం అక్కడ పెట్టుకోవడానికి కావాల్సిన స్పేస్, ఈ స్పేస్ ఏదైతే ఉందో దాన్నే హోస్టింగ్ అంటాం. వీటి రెండిటి కాంబినేషన్ ఏంటి? ఒక మంచి బేకరీ షాప్. ఓకేనా? ఆ మంచి బేకరీ షాపే మన వెబ్సైట్. ఓకేనా గైస్? అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. అర్థమైంది మ్యామ్. ఓకే. మ్యామ్ అంటే నెక్స్ట్. ఒక వెబ్సైట్కి హ్మ్. నేమ్ అండ్ స్పేస్ రెండు కాంబినేషన్ ఉండేది ఒక వెబ్సైట్. ఎస్. ఆ రెండు మీద వర్క్ అయ్యేది వెబ్సైట్. అవును. ఓకే మ్యామ్. వాట్ ఈస్ ఎ వెబ్ హోస్టింగ్ గైస్? ఐడియా ఉందా? హలో, ఎప్పుడైనా విన్నారా వెబ్ నో హోస్టింగ్ మ్యామ్. అని? నో మ్యామ్. వెబ్ హోస్టింగ్. మ్యామ్ చెప్పండి. మ్యామ్ వెబ్ హోస్టింగ్ అంటే అంటే కొన్ని వెబ్సైట్‌ని స్టోర్ చేసి లైక్ హెచ్‌టీఎంఎల్, ఇమేజెస్, వీడియోస్ మ్మ్. ఇలాంటివి స్టోర్ చేస్తది. వెరీ థింక్. గుడ్. మీరు చెప్పింది అయితే కరెక్టే. వెబ్ హోస్టింగ్ అంటే ఇట్ ఈస్ అ డిజిటల్ సర్వీస్ దట్ స్టోర్స్ అ వెబ్సైట్స్ ఫైల్ ఆన్ ఏ పవర్ఫుల్ కంప్యూటర్ కాల్డ్ అ సర్వర్. సర్వర్లో మన డిజిటల్ సర్వీసెస్ని స్టోర్ చేసి ఒక ఫైల్ లాగా వ్రాప్ చేసి పెడుతుంది అనమాట. అర్థమైందా అర్థం గైస్? కాలేదు మ్యామ్. అంటే మనం ఇప్పుడు మన వెబ్సైట్కి కావాల్సిన డిజిటల్ సర్వీసెస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టాము, దాంట్లో మనం ఒక సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి రిలేటెడ్ అయిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక ప్లేస్లో స్టోర్ చేసి పెడుతుంది అనమాట. మ్యామ్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా మ్యామ్? షూర్ షూర్. వెబ్ హోస్టింగ్ అంటే ఏం లేదు గైస్, దాని గురించి మీరు ఏం ఎక్కువ థింక్ చేయని అవసరం లేదు. వెబ్ హోస్టింగ్ అంటే నార్మల్గా మనం వెబ్సైట్, ఇది అర్థమైంది కదా డొమైన్ హోస్టింగ్ అంటే ఏంటి అనేది. హలో హలో. మ్యామ్ అది వినిపిస్తుందా? ఓకే మ్యామ్. ఓకే. హోస్టింగ్ అంటే సమ్ స్పేస్, దాని ఆ వెబ్సైట్కి కొంచెం స్పేస్ వెబ్ ప్రొవైడ్ హోస్టింగ్ అంటే ఏం లేదు గైస్, ఇట్ ఈస్ ఎ టెక్నికల్ ఫౌండేషన్ దట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ యువర్ క్యాంపెయిన్స్ పర్ఫార్మెన్స్ అండ్ సర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్. వెబ్ హోస్టింగ్లో ఏమేమి జరుగుతుంది అనేసి అంటే, మనము ఇప్పుడు డొమైన్ హోస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనము వెబ్ హోస్టింగ్లో యూస్ చేస్తామన్నమాట. ఇది మీకు అర్థం కావాలంటే మీకు ఒక ప్రాక్టికల్ క్లాస్ అయితే మీకు ఒక క్లారిటీ అనేసి వస్తుంది అసలు వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి అనేసి. మనం ఎస్ఈఓ రన్ చేస్తాం కదా, అక్కడ క్యాంపైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ మీకు అర్థమవుతుంది వెబ్ హోస్టింగ్ యొక్క వాట్ ఈజ్ వాట్ అనేసి. నెక్స్ట్ వెబ్సైట్ స్ట్రక్చర్ చూద్దాము. మనము వెబ్సైట్లో అసలు ఏమేమి ఉంటాయి, మనం చాలా వెబ్సైట్స్ చూసుంటాము. ఆ వెబ్సైట్లో అసలు బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే, ప్రతి వెబ్సైట్కి హోమ్ పేజ్ అనేది కావాలి. హోమ్ పేజ్ అంటే ఏంటంటే అది ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ని మనం హోమ్ పేజ్ అంటాం. ఇప్పుడు మనం అమెజాన్కి దీన్ని ఓపెన్ చేసాం కాబట్టి ఇట్లా వచ్చింది.
ఈ పేజ్ ఏదైతే ఉందో దీన్ని మన హోమ్ పేజ్ అని అంటాం. దిస్ ఈస్ ద ల్యాండింగ్ పేజ్ ఇస్ కాల్డ్ యాజ్ హోమ్ పేజ్. నెక్స్ట్ అబౌట్ అస్, అది కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు. ఏంది గైస్ వీళ్ళు పెట్టినట్లేదు, ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ చూడండి అబౌట్ అమెజాన్ అని ఉంది కదా, ఇది అబౌట్ పేజ్. ఇది కూడా ఖచ్చితంగా ప్రతి వెబ్సైట్కి 90% ఖచ్చితంగా పెడతారు. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, మనకి అమెజాన్ అనేది ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి వాళ్ళు పెట్టే ప్రోడక్ట్స్, వాళ్ళు సెల్ చేసే ప్రోడక్ట్స్ అన్నిటిని పెట్టున్నారు. నెక్స్ట్ సర్వీసెస్, పోర్ట్ఫోలియో ఆర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఒక బిజినెస్ కంపెనీ తీసుకుందాం గైస్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటారు. టెస్టిమోనియల్స్, టెస్టిమోనియల్స్ అంటే ఏం లేదు గైస్, మనకి చిన్న చిన్న బాక్స్ టైప్లో పెట్టుంటారు. వెయిట్, ఇదిగోండి ఇవన్నీ కూడా టెస్టిమోనియల్సే. ఈ ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి టెస్టిమోనియల్సే. ఇదంతా కూడా ఒక వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా బ్లాగ్స్ అనేది కామన్గా పెడుతూ ఉంటారు. నెక్స్ట్ Ma'am. కాంటాక్టర్స్. చెప్పండి చెప్పండి. మ్యామ్, పోర్ట్ఫోలియో అంటే ఏందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఒక్క నిమిషం చూపిస్తాను. పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటే ఏంటంటే ఇది మోస్ట్లీ స్టూడెంట్స్కే యూజ్ చేస్తారు. వన్ మినిట్ గైస్. పోర్ట్ఫోలియో వెబ్సైట్ని అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ని, అంటే వాళ్ళకి ఏమేమి వచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళు ఏమేమి చదివారు, ఎక్కడ చదివారు, వీటిని మోస్ట్లీ చూస్తాము మనము పోర్ట్ఫోలియో వెబ్సైట్లో. అది కూడా మీకు మీ డైరెక్ట్గా ప్రాక్టికల్గానే చేర్పిస్తాము. ఏమైంది గాస్, ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు. ఓకే మ్యామ్, నాకు ఒక ఐడియా వచ్చింది. పోర్ట్ఫోలియో అంటే మనలో ఉన్న స్కిల్స్ని ప్రాక్టికల్గా అవతల వాళ్ళకి చూపించడం. అవును, పోర్ట్ఫోలియో ఆర్ దాంట్లో ప్రాజెక్ట్స్ చేసుకోవడం. ఏంటి. అవును గైస్, అంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్లో ఏంటంటే మన కంప్లీట్ రెజ్యూమ్, మన ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ని చూసినప్పుడు ఏంటంటే ఇంక మీరు మన మనల్ని హైర్ చేసుకునే వాళ్ళు మన రెజ్యూమ్ని కూడా చూడనవసరం అవసరం లేదు. పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉంటాయంటే మన స్కిల్స్, మన హాబీస్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అన్నీ ఉంటాయి. మనం ఏమేమి ప్రాజెక్ట్స్ చేసాము, వాటి యొక్క సర్టిఫికేషన్స్, ప్రతిదీ కూడా మనం పోర్ట్ఫోలియోలో పెట్టేసి ఉంటాము. సో దట్ ఈస్ హౌ ఎ పోర్ట్ఫోలియో వెబ్సైట్ వర్క్స్. నెక్స్ట్ బ్లాగింగ్ గురించి మీకు నేను ఖచ్చితంగా ఒక ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది బ్లాగింగ్ టాపిక్ మీదనే, దాంట్లో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. బ్లాగింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాము గైస్, ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్కి వెళ్ళాము, అక్కడ మనం ఏమేమి చూసాము, చార్మినార్, గోల్కొండ, ఇవన్నీ చూసాము. వీటన్నిటి గురించి కూడా మనం ఒక బ్లాగ్ లాగా క్రియేట్ చేసి పెడతాం. అదేమవుతుంది, మన వెబ్సైట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ అనేసి దాని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే హైదరాబాద్లో ఇవన్నీ ఉన్నాయి, మనము ఈ ప్లేసెస్కి వెళ్ళొచ్చు. మనం ఏం చేస్తాము, ఇప్పుడు గోల్కొండ టైమింగ్స్, చార్మినార్ టైమింగ్స్, ఏ టైంలో, ఇది చార్మినార్ ఎర్లీ మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది దాని వ్యూ. సో అవన్నీ దాంట్లో మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, పీపుల్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఈ టైంలో వెళ్తే బాగుంటుంది, సో ఇట్లా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా చార్మినార్ ఎర్లీ మార్నింగ్ టైంలో, ఓకే గోల్కొండ టైమింగ్స్ ఇవి, బిర్లా మందిర్ టైమింగ్స్ ఇవి, ఓకే ఈ మ్యూజియంకి ఈ టైమింగ్స్, ఓకే ఇది బాగుంటుంది, ఈ ప్లేస్లో ఉంది, మనకి దగ్గరలో ఉంది, మనం వెళ్ళొచ్చు అని అనుకొని ఆ బ్లాగ్ లోపలికి వెళ్ళి అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఓకే వాట్ ఈజ్ వాట్ అనేసి. అప్పుడు అలా మన బ్లాగ్ అనేది అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అర్థమైందా? హలో, ఓకే మ్యామ్. ఓకే. కాంటాక్టర్స్ అంటే ఇది మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మనం ఏదైనా సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటప్పుడు మనల్ని కాంటాక్ట్ అవ్వడం కోసం అనేసి మన నెంబరు అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా అప్లోడ్ చేయాలి అని అంటే మనం కాంటాక్ట్ పేజ్ అనేది రెడీ చేస్తాము. ఇది మనకి ఒక బేసిక్ వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు ఒక కాంటాక్ట్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేసి మీకు నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా ఉంటుంది.
ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ వెబ్సైట్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఏమేమి ఉంటాయి లేఅవుట్, ఒక వెబ్సైట్కి ఒక లేఅవుట్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇది అన్నమాట, హోమ్ మనం ఇక్కడ చూసాం కదా గైస్, హోమ్, అబౌట్ పేజెస్, సర్వీసెస్, ఇవన్నీ కూడా ఒక వెబ్సైట్లో ఉండాలి, ప్రొఫెషనల్ వెబ్సైట్లో. ఇంకా మనం ఒకవేళ ఏదైనా సపరేట్గా ఒక బొటిక్ లాంటిది పెట్టుకొని మన వెబ్సైట్కి మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే దాంట్లో ఏమేమి పెట్టుకోవాలనేది మన ఇష్టం అనమాట కంప్లీట్గా. సో ఒక వెబ్సైట్కి లేఅవుట్, అలైన్మెంట్, స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని నీట్గా డిజైన్ చేసుకొని స్పేసింగ్ ఇవ్వకుండా పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటే దాన్ని ఎవరైనా చూస్తారా గైస్ చెప్పండి? చూసినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు, లైట్ తీసుకొని అసలు ఏంట్రా ఇది అనేసి వదిలేస్తారు. నెక్స్ట్ కాంట్రాస్ట్, కలర్స్, టైపోగ్రఫీ అంటే ఏం లేదు గైస్, ఇది ఉంటుంది కదా, టైపోగ్రఫీ అంటే ఫాంట్ అన్నమాట. మనం ఇక్కడ యూజ్ చేసే టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని టైపోగ్రఫీ అనేసి అంటారు. విజువల్ హైరార్కీ, కన్సిస్టెన్సీ, వైట్ స్పేస్, బ్యాలెన్స్, సింప్లిసిటీ. మనం ఒక వెబ్సైట్ని ఎంత పెద్ద వెబ్సైట్ అయినా కూడా మ్యాక్సిమం దాన్ని సింపుల్గానే మెయింటైన్ చేయాలి. ఎక్కువగా ఇప్పుడు అమెజాన్ అంటే ఇట్స్ అన్ కామర్స్, ప్రోడక్ట్స్ వస్తుంటాయి, సేల్ అవుతుంటాయి, డిసప్పేర్ అవుతుంటాయి, ఇదంతా పిచ్చ కామన్. కానీ నార్మల్గా ఒక బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ని మనం యాజ్ సింపుల్గా అంటే రిక్వైర్ దాంట్లో పెట్టాల్సినవి కూడా తీసేయమని కాదు, ఇంక్లూడ్ చేస్తూనే దాంట్లో పెట్టాల్సినవన్నీ పెడుతూనే వీలైనంత సింపుల్గా చేస్తే అది అంత ఎక్కువగా మనుషులకి అర్థమవుతుంది అనమాట. మనం ఏదేదో పెద్ద పెద్ద లాంగ్వేజెస్ అన్నీ పెట్టేసి అర్థం కాని భాషలో పెడితే ఏమవుతుంది గైస్, ఏంట్రా ఇది అన్నట్టుగా చూసి వదిలేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా సింపుల్ లాంగ్వేజ్తో, సింపుల్ చిన్న చిన్న వర్డ్స్తో మినిమైజ్గా పెట్టి నీట్ ఫాంట్, మంచి కలర్, ఇవన్నీ పెట్టినప్పుడు ఏమవుతుంది, అరే మనుషులకి ఎక్కువగా అర్థమవుతుంది. సో మన వెబ్సైట్ చూసిన వాళ్ళందరికీ ఓకే వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, దిస్ ఈజ్ అబౌట్ దిస్ వెబ్సైట్, వీళ్ళ ప్రోడక్ట్స్ బాగున్నాయి అని చూసి మన ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఓకేనా గైస్? మన వెబ్సైట్ని మ్యాక్సిమం బ్యాలెన్స్డ్గా, సింపుల్గా, మంచి లేఅవుట్తో, మంచి అలైన్మెంట్తో, ప్రాపర్ స్పేసింగ్తో, మంచి కలర్ కాంబినేషన్స్తో, ఎక్కువగా లైట్ కలర్స్కి వెళ్తారు. 1 or 2, 3 కలర్స్ కంటే ఎక్కువ వాడకూడదు కూడా ఒక వెబ్సైట్లో. వాడితే ఏంటంటే కొంచెం క్లమ్జీగా అవుతుంది. కలర్ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్ ఈరోజు క్లాస్లో? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం, అసలు వెబ్సైట్ అంటే ఏంటనేది చూసాం. వాట్ ఈస్ అ వెబ్సైట్? ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ అదర్ ఆన్లైన్ కంటెంట్ వేర్ పీపుల్ కెన్ సీ ఇన్ వెబ్ బ్రౌజర్. వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అన్నమాట, దాంట్లో కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ని యూజ్ చేసి మనం వెబ్సైట్ అనేది చూస్తారు. వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి, ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బుకింగ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అ వెబ్సైట్. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ అ వెబ్సైట్. జస్ట్ బిల్డ్ చేసేసి వదిలేస్తే సరిపోదు, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ అండ్ బిల్డింగ్ ద వెబ్సైట్ అన్నమాట. నెక్స్ట్ వై బిజినెస్ ఆర్ వెబ్సైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసాము. గైస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో మ్యామ్. ఇద్దరు కొంచెం మాట్లాడరా? మ్యామ్ హలో. డౌట్స్ ఏం లేవు మ్యామ్. ఓకే, ఈరోజు మీకు టాస్క్ ఉంటుంది, ఎవ్రీడే మనకి టాస్క్ అనేది ఉంటుంది. లెట్స్ సీ టుడేస్ టాస్క్. ఈరోజు టాస్క్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ అనేది సబ్ డొమైన్స్తో ఇచ్చేసాం కదా గైస్, దాంట్లోకి వెళ్ళి అసలు ఓపెన్ చేయండి. అసలు వాట్ ఈజ్ అ వెబ్సైట్ అనేది మీకు అంతా అసలు ఏం పెద్ద అర్థం కాదు, కాకపోతే వెబ్సైట్ని చెక్ చేయండి ఏమేమి ఉన్నాయి. మీకు ఇచ్చిన డొమైన్స్ ఉన్నాయి కదా, ఆ డొమైన్ నేమ్స్ ఏంటి, మాకు ఇచ్చిన డొమైన్స్ యొక్క నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేయండి గైస్. చాలా సింపుల్.
అండ్ ప్రాపర్గా ఈరోజు గ్రౌండ్ వర్క్ చేయండి గైస్ వీటి మీద. డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, ఓకేనా? హలో, ఓకే మ్యామ్. వీటి గురించి ప్రాపర్గా గ్రౌండ్ వర్క్ అయితే చేయండి. డొమైన్ హోస్టింగ్ గురించి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వీటి గురించి గ్రౌండ్ వర్క్ చేసి అండ్ ట్రై టు గెయిన్ మోర్ నాలెడ్జ్ అబౌట్ అ వెబ్సైట్, ఓకేనా? యాజ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ క్లాస్, ఐ వోంట్ బోదర్ యూ మచ్. కాకపోతే వీటి గురించి కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి, ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. Okay guys, thank you, see you then in the next class.